నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్. 7th స్టాండర్డ్లో మాకు బోర్డ్ ఎగ్జామ్ ఉండేది. మళ్ళీ 8th 9th 10th ఏం చదవాల, స్కూల్కి వెళ్ళేవాళ్ళం కాదు, క్రికెట్ ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్తో ఎక్కువ. సో 10th ఫెయిల్ అయ్యాం. 6 పేపర్స్ ఉంటాయి కదా 10thలో. 6 రాస్తే 2 పాస్ అయ్యాం, 4 పోయినాయి. కన్నడలో మాకు 44 రావాలి, 120 మార్క్స్ ఎగ్జామ్ పెడతారు, 44 వచ్చి పాస్ అయ్యాం కరెక్ట్గా. హిందీలో 100కి 35 రావాలి, 35 వచ్చినాయి, ఎగ్జాక్ట్గా పాస్ అయ్యాం. ఇంకా మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ 4 పోయినాయి. ఆ సప్లై ఎగ్జామ్ రాసాం, 4 పేపర్స్ రాస్తే 4 పేపర్స్లో మళ్ళీ ఒక పేపర్ పాస్ అయ్యాను, మ్యాథ్స్ పేపర్. 35 రావాలి, 35 వచ్చినాయి, మళ్ళీ 3 పోయినాయి. మళ్ళీ ఎగ్జామ్ రాసా 3 పేపర్స్. 3 పేపర్స్ రాస్తే మళ్ళీ ఒకటి పాస్ అయ్యాం, సోషల్ పేపర్. 35 వచ్చినాయి, ఇంగ్లీష్ పోయింది, సైన్స్ పోయింది. 1 జూన్లో 2 పేపర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనకి. ఇంకా ఇంగ్లీష్ అండ్ సైన్స్ 2 రాసాను. 2 రాస్తే ఇంగ్లీష్ పాస్ అయ్యాను, సైన్స్ పోయింది. ఇంగ్లీష్ కూడా మళ్ళీ 35 వచ్చినాయి. ఈ సైన్స్లో కరెక్ట్గా 34 వచ్చినాయి. 1 మార్క్ వస్తే అయిపోయేది, 34 వచ్చి పోయింది అది. మళ్ళీ 2003 మార్చ్లో మళ్ళీ సైన్స్ ఒకటే పేపర్ ఉంది, అది ఒకటి రాసాను, మళ్ళీ 34 వచ్చి మళ్ళీ పోయింది. ఫైనల్గా 2003 జూన్లో సైన్స్ పేపర్ రాస్తే లాస్ట్కి మొత్తానికి పాస్ అయ్యాం, 52 మార్క్స్ వచ్చినాయి. నాకు అదే డిసప్పాయింట్. ఇప్పుడు అన్నీ 35 వచ్చి అది ఒకటి 52 వచ్చింది. అది కూడా 35 వస్తే కరెక్ట్ సరిపోయేది. అట్లా 10th అయిపోయింది. 6 టైమ్స్ రాసాక 10th అయింది 3 ఇయర్స్కి. ఇంటర్మీడియట్ మనకు మ్యాథ్స్ రాదు, కామర్స్ సైన్స్ సిఈసి తీసుకున్నాం, కామర్స్ మ్యాథ్స్ రాదని. ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత డిగ్రీ బీకామ్ చదువుకున్నాం. బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ రూమ్మేట్ చెప్పాడు, అరే మనం సీఏ చేద్దారా అన్నాడు. మనకి సీఏ అంటే తెలియదు, వాడు చెప్పాడని చెప్పి సరే అని జాయిన్ అవుదామని హైదరాబాద్ వచ్చేసాం. వచ్చి సీఏ జాయిన్ అయ్యాం. సో జాయిన్ అయితే 2011కి సీఏ అయిపోయింది. బట్ సీఏలో ఫెయిల్ అవ్వలేదు, స్కూల్లో ఫెయిల్ అయ్యాం, సీఏలో ఫెయిల్ అయ్యేది. ఎందుకంటే స్కూల్లో నేను చదివేవాడిని కాదు, టీచర్ చెప్పేవారు, మనం వెళ్ళేవాళ్ళం కాదు, స్కూల్కి తిరిగేవాళ్ళం, చదువుకునే వాళ్ళం కాదు. బట్ సీఏ జాయిన్ అయిన తర్వాత మనకు అర్థమైంది, మనం చదవాలి, ఇది లేకపోతే కష్టమని అర్థమైంది. ఎందుకంటే సీఏ పేరెంట్స్ వద్దనే నేను జాయిన్ అయ్యాను. మనకేమో జాబ్ ఇంట్రెస్ట్ లేదు, ఏం చేద్దామని ఆలోచిస్తే సరే ఫ్రెండ్ ఇంకొకరు ఉంటే కాలేజ్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాం 13లో. ఫస్ట్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు 4 వచ్చారు, 4 స్టూడెంట్స్ అంతే, 4 జాబ్ మానేసి వచ్చాం, 4 స్టూడెంట్స్ వచ్చారు. 1 ఇయర్ 4కే క్లాసులు చెప్పాం. తర్వాత నెక్స్ట్ ఇయర్కి 30 అయ్యారు, నెక్స్ట్ అలాగా ఒక 50 అయ్యారు. అలాగే ఆల్మోస్ట్ ఇప్పుడు 13 ఇయర్స్ అయిపోయింది స్టార్ట్ చేసి. ఇప్పుడు మనకి యాజ్ ఆన్ డేట్ కాలేజ్లో ఒక 3000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్లో ఒక 1000 మెంబర్స్ ఉన్నారు. డిగ్రీ కాలేజ్ ఒక 300 మెంబర్స్ ఉంటారు. ఇంకా సీఏలో దగ్గర ఒక 1800 to 2000 మెంబర్స్ సీఏలో ఉంటారు మనకి.